అందరం కూడా చూడొచ్చు. కానీ ఇది ఎక్కువ రోజు నిలబడే అవకాశం ఉంది. శాస్త్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా 4 నెలల అవసరం లేదు. రేపు మండే రోజే ఖచ్చితంగా దీన్ని స్టే తీసుకొస్తారు టెక్ జైంట్స్ అందరూ. తద్వారా దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ ట్రంప్ మీటింగ్ పెట్టి అది ఏం చేస్తారనేది చూసి దాని తర్వాత వాళ్ళు పానిక్ మూడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 days ఎవరైతే రావడానికి ప్రయత్నం చేస్తున్నారో ఈ కోర్ట్ స్టే వచ్చే వరకు ఆగే ప్రయత్నం చేయండి. కోర్టులో ఏ తీర్మానం వస్తుంది, కోర్టు ఏం చెప్తుంది, దాన్ని బట్టి ఆ డెసిషన్ చూసుకొని మళ్ళీ మీరు అక్కడ బయలుదేరే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ 2 రోజుల్లో కనుక మీరు వచ్చారనుకోండి, ఖచ్చితంగా 2 రోజులు వచ్చిన వాళ్ళు భయంకరంగా ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళ H1Bs కూడా భయంకరంగా ఇంపాక్ట్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి 1 వారం రోజులు ఆగి కోర్టు తీర్పులు చూసుకొని దాని తర్వాత రమ్మనైతే నేను అడ్వైజ్ చేస్తానండి. రైట్, థ్యాంక్ యూ యశ్ గారు. అదేవిధంగా రంజిత్ గారు జాయిన్ అయ్యారు. రంజిత్ గారు, రంజిత్ గారు ఉన్నానండి ఇక్కడ. నమస్తే అండి రంజిత్ గారు. ఏంటి అంటే ఈ ఆర్డర్స్ చూసిన తర్వాత, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూసిన తర్వాత H1B వీసాదారులకి మీరు ఇచ్చే ఒక ఏంటి సజెషన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి రూల్స్, ఇంత ముందు కాలర్ చెప్పినట్టు మనకు రూల్స్ తెలియవండి. ప్రస్తుతము లింబోలో ఉన్నాయి. ఏం జరుగుతుంది, సో బయటకు వెళ్ళి ఇప్పుడు ట్రావెల్స్ మానుకోవాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ H1 ఇక్కడ ఉన్నాళ్ళు, US లో ఉన్నాళ్ళు ప్రస్తుతం దేశం విడిచి వెళ్ళకూడదండి. వెళ్తే తిరిగి వస్తే దాని ఇంపాక్ట్ ఏంటి. రెండోది, బయటకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఏమన్నా రెన్యూవల్కి వెళ్తే వాళ్ళకున్న ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది లోపల. మూడోది ఏంటంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఏంటి. తర్వాత 4 స్టూడెంట్స్ ఉన్నారు కదండి, స్టూడెంట్స్ ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి. 5 ఇప్పుడు H1 ఉన్నాళ్ళు ఫ్యామిలీస్ ఉండుంటాయి, పిల్లలు ఇక్కడ పుట్టుంటారండి, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు H1 రెన్యూవల్ కూడా $1,00,000 ఛార్జ్ చేస్తానంటే కంపెనీలన్నీ లే ఆఫ్ చేస్తాయండి, స్లోగా రెన్యూ చేయరు. ఇక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి. సో గ్రీన్ కార్డ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వస్తుంది అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఉందండి. H1 వాళ్ళకి చాలా ఇట్స్ డిజాస్టర్, అంటే వాళ్ళకి పాపం డిజాస్టర్ డెసిషన్ రైట్ నౌ. కానీ రూల్స్ ఇంకా క్లారిటీ రాలేదు. లాస్ట్ కాలర్ అన్నట్టు మనకి ఇంకొక 2-3 days లో క్లారిటీ వస్తుంది అనుకుంటాను. సో ఒకటే చెప్పేది ఏంటంటే మన at the end of the day, how do we bring value to the table? మనం స్కిల్ సెట్ అప్డేట్ చేసుకోవాలండి. కంపెనీలు మీకు ఎందుకు పే చేస్తాయి? సపోజ్ కొంచెం కంపెనీలు $1,00,000 అయినా పర్లేదు, నేను H1 స్పాన్సర్ చేస్తానంటే రీజన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇతను హీ హాజ్ ఎ గుడ్ స్కిల్ సెట్, నాకు ఎక్కడ కనపడదు, పే చేయటం వర్త్ ఇట్టా కాదా. సో మనకి ఇండివిజువల్ గా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి, లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, మా వాల్యూ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మన వాల్యూ మనం ఇంక్రీజ్ చేసుకోకపోతే దెర్ ఇస్ నో వే. ఈ ఉన్న AI మూలాన జరుగుతున్న జాబ్ లాసెస్, ప్రస్తుతం ఉన్న ఎకానమీ, ఈ $100,000 ఫీజు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ద ఓన్లీ చాయిస్ లెఫ్ట్ అట్ దిస్ పాయింట్ ఇస్ ఫ్రమ్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్గెట్ అబౌట్ వీసా రూల్స్ అన్ని మనం పక్కన పెడితే మనం యాజ్ ఎ పర్సన్ ఏం చేయగలగాలంటే మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, స్కిల్ సెట్ అప్డేట్ చేసుకోవాలండి. అది నా అడ్వైస్. కానీ ఈరోజు సరే US లో ఉన్న H1 లేదా వీళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, లేదా US కంపెనీల మీద కానీ? US కంపెనీల మీద అంటే ఇప్పుడు డెఫినెట్ ఇంపాక్ట్ ఉంటుందండి. కోర్ క్రిటికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి, దాంట్లో చాలా మంది నేను చూస్తాను. నేను పనిచేసే దగ్గరే మేము మీటింగ్ లో కూర్చుంటే 20 మందిలో 17 మంది ఇమిగ్రెంట్స్ ఉంటారండి, అంటే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో అందరూ కోర్ ప్రాజెక్ట్స్ లో చేస్తారు. సో ఆ కోర్ ప్రాజెక్ట్స్ ఇంపాక్ట్ ఏమవుతుంది, సపోజ్ మీరు నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఇది చూసాం ట్రంప్ గారి నుంచి. నెక్స్ట్ స్టెప్ ఏంటి చూడాలి కదా మనం. ఆయన ఏమన్నా ఫస్ట్ ఏం చేశాడు, H1 మీద $1,00,000 వేస్తానంటాడు. నెక్స్ట్ లాజికల్ స్టెప్ ఏంటి, కంపెనీస్ చేసేయి సరే వర్క్ ని మంచి క్రిటికల్ వాళ్ళని వాళ్ళ వర్స్ట్ కేసులో వాళ్ళ దేశాలకు పంపించేద్దాము, అక్కడి నుంచి చేయొచ్చు అనుకుంటారు. లేకపోతే కొత్త జాబ్స్ అక్కడ క్రియేట్ చేద్దాము, ఆఫ్ షోరింగ్ చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వర్క్ ఆగకూడదు కదండి. మీకు టాలెంట్ దొరికితే పర్లేదు, కానీ ఒకవేళ టాలెంట్ దొరకకపోతే ఉన్న H1 వాళ్ళని పంపించేయాల్సి వస్తే వాళ్ళ దేశాలకు పంపించి అక్కడి నుంచి చేయండి అంటారు. కానీ నెక్స్ట్ స్టెప్ అయినా లేదు ఆఫ్ షోరింగ్ మీద నేను 100% ట్యాక్స్ వేస్తానంటే దాని ఇంపాక్ట్ ఏంటి. సో కంపెనీలకి ఇట్స్ ఎ బిగ్. మూడోదండి, ట్రంప్ గారు ఆయన రియల్ ఎస్టేట్ పర్సన్, ఇట్స్ బిజినెస్ మ్యాన్. ఆయన లెవరేజ్ కోసం చూస్తారు ఎప్పుడు. లెవరేజ్ అంటే మనం నెగోషియేషన్ టాక్టిక్, నాది పై చెయ్య మీది పై చెయ్య అని చూస్తాడు. ఇప్పుడు కంపెనీలకి ఇప్పుడు $100,000 వేసారండి ఆయన. ఇప్పుడు కంపెనీల దగ్గర వాళ్ళని
ఆయన దగ్గరకు వస్తారు. ఆయనకి ఇప్పుడు ఆయన చేతిలో అప్పర్ హ్యాండ్ ఉంది. ఆయన అడుగుతారు, నేను $100,000 తీసేయాలంటే మీరు నాకేం చేయగలరు? సో కంపెనీలకి చాయిస్ లేదు ఇప్పుడు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి, లేకపోతే ఆయన నెగోషియేట్ చేసి అది తగ్గివ్వటమా, అది ఏం చేయాలని కంపెనీస్ ఆయన దగ్గర గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే టాలెంట్ ప్రస్తుతం కావాలి. సో దట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ ఫర్ ద కంపెనీ. షార్ట్ టర్మ్ లో ఆబ్వియస్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుందండి. నాకు తెలిసి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి. కంపెనీలు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఎకానమీ సరిగా లేదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఈ టారిఫ్ల మూలాన ఇంపాక్ట్ ఉంది. దాని మూలాన ఆల్రెడీ కాస్ట్ పెరిగిపోయింది టారిఫ్ మూలాన కొన్ని కంపెనీస్ కి. సో దాన్ని ఆఫ్సెట్ చేయడానికి జాబ్ లాసులు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ $100,000 అనేసరికి దానికి అడిషనల్ కాస్ట్ కదండి కంపెనీలకి. దాని వల్ల కంపెనీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని వల్ల ఎకానమీ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్స్ అ బిగ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే నా ఉద్దేశంలో కొంచెం ఆలోచించి టైం తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సింది. సడన్ గా 1-2 days లో మీరు 21st లోపల ఈ రూల్స్ అప్లై చేస్తాయి అంటే ద హోల్ థింగ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక సర్క్యులర్ పంపించారు వాళ్ళ ఎంప్లాయీస్ కి, అన్ని మేజర్ కంపెనీస్ చేస్తున్నాయి, మీరు 21st కల్లా ఎంప్లాయీస్ అంతా తిరిగి వచ్చేయాలి, బయటకు ఉంటే. దాని వలన ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని దొరకవు, వాళ్ళు ఎట్లా వస్తారు, స్క్రాంబ్లింగ్ అంతా, అందరు ఎవ్రీబడి, కంపెనీసే కాదు ఇండివిజువల్స్ లైఫ్ లింబోలో పడిపోయింది. ఒక కొంచెం దీన్ని ఆలోచించి స్లోగా ఫేస్ టు ఫేస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఆయన ఉద్దేశంలో ఆయన రైట్, ట్రంప్ గారి ఉద్దేశంలో. ఎందుకంటే ప్రతి లీడరు వాళ్ళ దేశానికి నెంబర్ 1 ప్రయారిటీ ఇస్తారు. అమెరికా ఫస్ట్ పాలసీ. దీని వల్ల లాంగ్ రన్ లో నిజంగానే అమెరికాకి లాభం జరుగుతుంది అంటారా? దాంట్లో వీ హ్యావ్ టు కొన్ని చూడాలండి మనం. ఏంటంటే ఎందుకు చేశారు, మనం ఒట్టి తెర మీద కనిపిస్తుంది అన్నది మనం చూస్తున్నాం, ఫ్రంట్ ఏం కనిపిస్తుంది, వెనక ఏం జరుగుతుంది అన్నది కూడా మనం న్యూస్ ఫాలో అవ్వాలి. దాంట్లో ఏముందంటే, మీరు మొన్న ఒక న్యూస్ వచ్చింది, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పవెల్ ఒక స్పీచ్ ఇచ్చారు. ఆయన ఏమన్నారు, 41% లే ఆఫ్స్ ఏఐ మూలాన జరుగుతాయి కంపెనీస్ కి, దాని ఇంపాక్ట్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ మీద అన్నారు. రెండోది, నేను రోజు చూస్తున్నాను ఏదంటే టెక్ సెక్టర్ లో రోజు లే ఆఫ్లు నడుస్తున్నాయి. అనుకున్న దానికంటే జాబ్స్ ఎక్కువ పోయాయి ఈ నెల, ఇంకా ఎక్కువ పోతాయని నవంబర్ లో అంటున్నారు. మూడోది, 16 to 24 year old పాపులేషన్ లో 10.5% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది ప్రస్తుతం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఎకనామికల్లీ చూస్తే ఆయన చేసింది రైట్. నాలుగోది, H1 అబ్యూస్ కూడా ఉందండి. మన కన్సల్టెంట్ కంపెనీస్ అవి ఉన్నాయి, అబ్యూస్ జరిగింది. అదొక రీజన్. దానికి ఫ్రాడ్ ఆబ్వియస్లీ కరెక్ట్ చేయాలి, అది ఫ్రాడ్ నడుస్తుంది, ఫ్రాడ్ క్లీనప్ చేయాలి. బట్ ఇంకోటి చూడాలండి, మనకి ఎకానమీ వైజ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ టాలెంట్ కావాలండి. ఎందుకంటే కంపెనీలు ఎందుకు హైర్ చేస్తున్నాయి H1 వాళ్ళని? H1 దే కాల్ ఇట్ ద సీక్రెట్ వెపన్ ఆఫ్ అమెరికా. దట్ ఈస్ ద రీజన్ అమెరికా బికేమ్ ద నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అంటారు. ఎందుకంటే ఆ టాలెంట్ అమెరికాలో లేకపోతేనే కదా మనల్ని తీసుకుంటున్నారు. కానీ అవతల వైపు వాదన ఏంటి, చీప్ లేబర్ ని తెస్తున్నారంటారు. అట్లా లేదండి, చీప్ లేబర్ ఏమి H1s ఇప్పుడు ఏమి చీప్ గా లేరు ఇక్కడ. నా ఉద్దేశంలో అందరికి $1,00,000 పైన శాలరీ వస్తుంది. సో బట్ అమెరికన్ ఎకానమీ మీద బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది నా ఉద్దేశంలో. లోకల్ ఎకానమీ, టూరిజం, ట్రావెల్, ఇప్పుడు చాలా 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 టాక్సెస్ అండి. ఇప్పుడు టాక్సెస్ కడుతున్నారు, ఎన్నో బిలియన్స్ ఆఫ్ టాక్సెస్. రియల్ ఎస్టేట్ ఆబ్వియస్లీ పడుతుంది, ఎందుకంటే ఇల్లు కొన్న వాళ్ళందరూ దాని మీద పెద్ద ఇంపాక్ట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టాక్సెస్ ఉన్నాయి చూసారా, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ టాక్సెస్ కడుతున్నారు. ఇప్పుడు అమెరికా ఆల్రెడీ హ్యాస్ $37 trillion డెఫిసిట్ ఉందండి. ఆ డెఫిసిట్ ఎలా ఇప్పుడు మనకి ట్యాక్స్ రెవెన్యూ రావాలి కదండి, అది కూడా తగ్గుతుంది. అంటే అంత మేజర్ ఇంపాక్ట్ మనం అంత ఉంటామంటలేదు, ఉంటుంది అంటలేదు కానీ మన వాళ్ళ మొదలు. బట్ there will be impact for sure. There will be a short term లో ఇక్కడ వాళ్ళకి జాబ్స్ వస్తాయండి, టెక్ సెక్టర్ లో వస్తాయి అమెరికన్స్. బట్ లాంగ్ టర్మ్ ఇట్ ఇస్ ఇన్ఈవిటబుల్. యూనో మన టెక్ టాలెంట్ కావాలి. అమెరికాకి నెంబర్ 1 ఉండాలంటే టెక్ టాలెంట్ ఉండాలండి. యూనివర్సిటీల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. స్టూడెంట్స్ రారు, యూనివర్సిటీస్ కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫారెన్ స్టూడెంట్స్ పే చేసే ఫీజు అది తగ్గిపోద్ది. ఇప్పుడు ట్రావెల్ తగ్గిపోద్ది బిట్వీన్ ఇండియా. ఇంకోటి, స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న ఇమిగ్రెంట్స్ లో అందరిలోకి ఎక్కువ శాతం వాళ్ళ పేరెంట్స్ కంట్రీకి ట్రావెల్ చేసేది, హోమ్ కంట్రీకి, ఇండియన్స్. ట్రావెల్ ఇండస్ట్రీ ప్రాబ్లం అవుతుంది, అటు నుంచి రారు, టూరిజం